అత్యంత సుందర స్వరూపం లలితా మహాత్రిపుర సుందరి. ఆ అమ్మవారు ఎలా ఆవిర్భవించారో ఈరోజు చెప్పుకుందాం. పరమేశ్వరుణ్ణి కామవికారానికి లోన్ చేద్దామని మన్మథుడు ప్రయత్నిస్తే అప్పుడు శివుడి కంటిమంటల్లో మన్మథుడు కాలిపోయాడు కదా! ఆ మన్మథుడి బూడిద కుప్ప నుంచి ఒక ఆసురీ శక్తి ఉద్భవించిన వాడే భండాసురుడు. వాడు తపస్సు చేసి మహాశక్తుల్ని సంపాదించుకుని మయుడి చేత శూన్యకం అనే ఒక నగరాన్ని నిర్మింపజేసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి బలగర్వంతో దేవతలందరినీ ఓడించేశాడు. అక్కడితో ఆగల. సృష్టిలో ఏ రాక్షసుడు చేయని ఒక దారుణమైన పని చేశాడు. ఏమిటంటే దేవజాతిని బాధించాలంటే సుఖభోగ రహితుల్ని చేయాలి అని పురుషులందరిలో పురుషత్వాన్ని తొలగించి నపుంసకుల్ని చేసాడు. స్త్రీలందరిలో రసక్షయం చేసి వాళ్లలో ఏ కోరిక లేకుండా తయారు చేశాడు. దానివల్ల సృష్టి ఆగిపోయింది. దీన్నే కామప్రళయము అని పిలుస్తారు. ఇప్పటిదాకా సృష్టిలో ఏ రాక్షసుడు చేయని పని. 3 లోకాలు అల్లాడిపోయాయి. దేవతలందరూ త్రిమూర్తుల్ని వేడుకుంటే వాళ్ళు కూడా ఈ సృష్టిలో ఉన్న మేమేమి చేయలేము, బ్రహ్మాండాలకి అవతల మణిద్వీపం ఉంది, అక్కడ లలితాదేవి శంభుడు అధిదేవతలు, అక్కడికి వెళ్దాం పదండి అని వెళ్తే అప్పుడు పరమేశ్వరుడి ఆదేశంతో అందరూ కలిసి లలితాత్మకమైన ఒక యజ్ఞం చేశారు. యజ్ఞంలో పరమేశ్వరుడే చిదగ్నిని సృష్టించి వేస్తే వీళ్ళందరూ లలితాదేవి యొక్క షోడశీ మంత్రాన్ని చేసి తమ తమ శక్తుల్ని అందులో ఆహుతులు కింద వేశారు. అప్పుడు అమ్మవారు ఆ చిదగ్నికొండ నుంచి ఆవిర్భవించారు. ఎలా ఆవిర్భవించారంటే కోటి సూర్య ప్రతీకాశం కోటి చంద్ర సుశీతలం అంటారంటే కోటి సూర్యుల కాంతిట అంతుంటే వేడిగా ఉంటుంది కదా, కానీ కోటి చంద్రుల్లాగా చల్లగా ఉందిట. అసలు అమ్మవారి రూపాన్ని మాటల్లో చెప్పలేం. దానిమ్మ రంగులో లేత ఎర్రటి ఎరుపు, 4 చేతుల్లో పాశం అంకుశం చెరకవిల్లు పుష్పబాణాలు అవన్నిటితో వెలిగిపోతూ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని దేవతల కోసం ఆవిర్భవించారు. దేవతలందరూ జయజయధ్వానాలు చేశారు. ఆ తరువాత తల్లి తనలోంచే ఒక పెద్ద సైన్యాన్ని సృష్టించి ఒక మహాయుద్ధం చేసి భండాసురుణ్ణి వధించింది. అలాంటి యుద్ధం విశ్వంలోనే ఇప్పటిదాకా జరగలేదు.